జనాశ్రమాన్ని ఓటు బ్యాంకుతో ప్రక్షాళించుకునే అంత నీ స్థాయి ఎంత అని అడిగినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ అందుకున్న గౌరవ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెంట్ గ్రాఫ్ ఓటు పర్సంటేజ్ బ్యాంక్ అన్నది నేను 3 ఎలక్షన్లో చెప్పినప్పుడు ఈ ఎలక్షన్ లో ఆయన పార్టీకి తెలుగుదేశంతో జత కట్టిన తర్వాత కూడా డబుల్ డిజిట్లు వచ్చిన ఇది పర్సెంటేజ్ లో ఏం చేయాలి? ఇప్పుడు 40% వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చినాయి? దానివల్ల ఉపయోగం ఏంటి తెలుగుదేశం పార్టీకి? ఆయనకి ఎంత పర్సెంటేజ్ వస్తే 20 కదా. అదే మాట మాడదాం, ఇది కూడా చెప్పాలి కదా ప్రజలకి. 40% దగ్గర వచ్చిన తెలుగుదేశం 23 స్థానాలతో పరిమితమైంది. 40% వచ్చిన వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు పరిమితమైంది. ఈ సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు 0 వచ్చింది, మర్చిపోతే అట్లా. ఏం 0 వచ్చింది? ఏంటి 14, 19 నిలబడలే, 19, 24 ఆయన పోటీలు చేసినా పర్సెంటేజ్ వచ్చిందా 19 ఆయనకి? 5.7. మరి 0 ఏంటి? 0 ఎక్కడి నుంచి? సీట్లు మీరు సీట్లు చెప్పారు కదా, నేను అదే చెప్తున్నాను. 40% ఉన్నవాళ్ళు కదా రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ సీట్ వచ్చింది. 19లో 14 నిలబడలేదు. 19 ఓటు వచ్చిందా? గెలిచిన 2 రోజులు వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీకి. అరే దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక సీట్ వచ్చింది, ఒప్పుకోండి, అది నేను ఒప్పుకుంటా. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఒకటే ఒక సీట్ వచ్చింది. అవునండి, పొత్తులో ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్స్ మీద ట్రాన్స్ఫర్ తెలుగుదేశం బాటర్ సిస్టమ్ లో 11 మంది ఏంటంటారు మీరు? ఇప్పుడు గెలుపు కదా, గెలిపే మరి ఇంకేంటి? అదే కదా ఓటమి. ప్రభుత్వం కాదు ఓటమి, ఏం సింగిల్ డిజిట్ ఓటమి చేసి చూసినప్పుడు ఏమన్నారు? ఆయన అన్నారు కదా 2 చోట్ల ఓడిపోయింది, అయినా నేను నిలబడ్డాను. ఇప్పుడు వచ్చి సింగిల్ డిజిట్ ఒప్పుకున్నాడు కదండి. మీకు నచ్చిపోయింది. అరే ఓటమి ఇప్పటికన్నా ఒప్పుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికన్నా ఓటమిని ఒప్పుకుంటున్నారా? మేము ఓడిపోయాం, ప్రజలు మమ్మల్ని ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ ఓడిపోయారా మీరు లేదా? కాదు ఎవరండి జిల్లా అధికార ప్రతినిధి వచ్చాడు కదా, ఏ లక్ష్మణ్ ఓడిపోయారా గెలిచారా? జిల్లా అధికార ప్రతినిధి కాదండి నేను. అరే ఎప్పుడన్నా పోనీ ఓ మంత్రులు చెప్పారా మేము తప్పులు చేసాం? అలా ఓడిపోయారు, ఇంకేంటి చెప్పారు? అదే చెప్తాను, ఓటమి ఒప్పుకుంటున్నా. 23 స్థానాలు పరిమితం అయినప్పుడు తప్పులు చేసామని ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ప్రజలు మనల్ని విస్మరించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటు జరిగింది ఎవరు చెప్పారు, మళ్ళీ మేము వస్తాము అని ఓపెన్ గా ఉన్నారు. కానీ ఓపెన్ గానే మాట్లాడారు, కానీ ఉన్నారు. ఓటమి శాశ్వతమా కాదా అని చూస్తున్నారు దాని మీద. ఇవాళ మీరు 11 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి 25% చెప్తున్నారు. 23 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా 40% ఓటు బ్యాంక్ తో వాళ్ళు పునరుత్తేజం అవడానికి ఎలా ఉపయోగపడుతుందని మాట్లాడుతున్నారు. వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళారు, వాళ్ళు పోరాడారు, అసెంబ్లీకి వెళ్ళారు, 124 తెచ్చుకున్నారు. 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు ఆయన. కరోనా టైం కదండి. కరోనా ముందు సంగతి, కరోనా ముందు సంగతి అసెంబ్లీ సమాధానం చేసి వెళ్ళారు. అలాగే ఈయన కూడా వెళ్ళడే లేదా? ఎక్కడికి 60 రోజులు విడిగిన రోజు వెళ్ళడే లేదా? మిగతా వాళ్ళు వాళ్ళు 60 రోజులు ఉండదండి. రోజు అటెండెన్స్ చేస్తారు, రిజిస్టర్ పెట్టి అటెండెన్స్ చేయండి చెప్తారు. అసెంబ్లీలో మంచిదా? అసెంబ్లీకి వెళ్ళకపోవడం సమస్యలు ఉన్నప్పుడు టైం వేస్ట్ ఎందుకు? అనవసరం పర్సనల్ క్రిటిసిజమే కదా. పర్సనల్ క్రిటిసిజం అసెంబ్లీ సమాధానం వృధా చేయాలి ఎలా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా బయట మాట్లాడుతున్న మాటలు స్పీకర్ గారు మాట్లాడి కానీ లోకేష్ గారు మాట్లాడాలి, చంద్రబాబు గారు మాట్లాడుతున్నాయి అనుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు విన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నేళ్ళ తర్వాత మాట్లాడారు? ఇప్పుడు స్క్రిప్ట్ రాలేదని అర్థం. ఏ సందర్భంలో మాట్లాడతారు? ఆరోగ్య శాఖ మంత్రి అయితే ప్రతిస్పందించాలండి. ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు ఉన్నారు కదా, ప్రతిస్పందించుకుంటాడు. మంత్రి అన్ని ఆయన లేనప్పుడు చూస్తాడు. అరే ముఖ్యమంత్రికి అన్నిటి మీద డిస్కషన్స్ ఉండవు. మీరెవరు వచ్చినప్పుడు సీఎం ఒప్పుకున్నప్పుడు సీఎం గారు ఎందుకు ఒప్పుకుంటారు? ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఏమన్నాడు? శాఖలో నీ దగ్గర శాఖలో సమానం గెలుస్తుందా మీకు? కాదు ప్రసాద్ గారు, మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. సీఎం గారు నువ్వు పవన్ కళ్యాణ్ మీరు చూసుకోండి అని చెప్పాడు. అది హోమ్ మినిస్టర్ నువ్వు మాట్లాడుకో, హోమ్ మినిస్టర్ కోసం, లేకపోతే విద్యాశాఖ మంత్రితో నువ్వు ఆ విషయం మాట్లాడుకో అని ఎప్పుడైనా వచ్చింది ఆ వాయిస్? రాకపోతే ఆగారు కదా. ఫస్ట్ హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుంది, అంత దగ్గర నుంచి కంటిన్యూస్ హోంశాఖ తీసుకున్నారా? చేయాలి కదండి. ఒక తప్పు ప్రభుత్వంలో మాట్లాడేవాడిని ఎప్పుడు చేయాలి? క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి ఈ తప్పు ఇదని. బయటకు వచ్చి జనబాబు మీకు తెలుస్తుంది ఏం మాట్లాడుకున్నారు చెప్తారు కదా. ఇలాంటివి చెప్తారా? ఎందుకు చెప్పరు? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మీటింగ్ పెట్టి, ఇంటర్నల్ మీటింగ్ పెట్టి కొన్ని దిశానిర్దేశాలు చేస్తే బయటకు వచ్చి యాజ్ టీజ్ గా ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారని చెప్తారు. ఆయన అపోజిషన్ పార్టీ గంగలో దూతాడు మాకేటి అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ సెక్రటరీ బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ మినిస్టర్ ఈయన పేరు గారు వచ్చి ప్రెస్ మీట్ ఉండేవి కదా.
క్యాబినెట్ మీద Cabinet ఏ నిర్ణయాలు శాఖకి ఏంటి? సంబంధించి ఏంటి? ఏ శాఖకి క్యాబినెట్ సంబంధించి? నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి బయటకు అతనికి సంబంధం ఏంటి? ఎవరికి సంబంధం? మినిస్టర్ ఏ మినిస్టర్? ఐఎన్పిఆర్ ఐఎన్పిఆర్ మినిస్టరా? క్యాబినెట్ మినిస్టర్ ఐఎన్పిఆర్ బయటకు ఆయన వచ్చి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పేవారా? ఏం జరిగిందో చెప్పేదా? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఏం జరిగిందో చెప్పేవాడు మీకు, అంతేనా? సినిమాటోగ్రఫీ కాదు, ఐఎన్పిఆర్ కూడా ఆయన దగ్గర ఉండేది. కాదండి, ఏ రోజు పార్సాద్ గారు కూడా INPR. పెట్టారు? ఏ రోజు పెట్టారు ఏంటో. లక్ష్మణ్ మీకు ఏం తెలుసా? ఎవరికైనా తెలుసు. మినిస్టర్లు క్యాబినెట్ మీరు follow అవ్వదు, ఏం చేయాలి? బయటకు వచ్చేవారు ఓపెన్ క్యాబినెట్ మీటింగ్ ఏంటంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడితే లక్ష్మణ్ రామోహన్ ఏం మాట్లాడలేదు. లక్ష్మణ్ 5 సంవత్సరాల పరిపాలన లేదు అని ప్రీకన్సీవ్డ్ మోషన్తో మీరు డిబేట్ కండక్ట్ చేస్తుంటే కుదరదు. లక్ష్మణ్ ఓపెన్ గా చెప్పండి, పెట్టారా, మాట్లాడారు ఎవరన్నా? సార్ ఇంకోసారి అడిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ క్యాబినెట్ మీటింగ్లు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన గాని ఎవరన్నా గానీ వచ్చి రెగ్యులర్ గా ఇదిగో మేము ఎలా లోపల జరిగింది అని బయటకు వచ్చి మాట్లాడేవారా? వాస్తవాలు మాట్లాడాలి, ఓపెన్ గా మాట్లాడు. ఉన్నాడు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయాలు ఏమైనా తీసుకున్నప్పుడు ఆ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. ఎవరు చెప్పేవారు స్వామి? మేము లేవా ఏంటి? అది ఒక సీఎం ఆయన ఎప్పుడైనా చెప్పి ఏం లేదంటే కేబినెట్ నిర్ణయాలు సార్ కేబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నారు బయటకు చెప్పకుండా ఎలా తెలుస్తాయి సార్? అసలు ఎప్పుడు పెట్టారు స్వామి? ఎప్పుడైనా ఒకసారి కానీ చెప్పారేమో, లేదా 2 సార్లు చెప్పారేమో, ఎప్పుడు చెప్పారు? అసలు క్యాబినెట్ నిర్ణయాలు ఏం మాట్లాడతారు సార్ వర్మ గారు? కేబినెట్ నిర్ణయాలు వాస్తవాలు మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడుకున్నారా? వాస్తవాలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 వినాలి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా మీడియాను పిలిచి? సార్ ప్రెస్ మీట్ అయితే పెట్టకపోవచ్చేమో కానీ కేబినెట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత పెట్టకపోవచ్చు చెప్తున్నా పెట్టరా? క్యాబినెట్ మినిస్టర్ వచ్చి బయటికి ప్రెస్ మీట్ పెట్టారు క్యాబినెట్ నిర్ణయాల మీద. రోజు కూడా పెట్టాలి సార్. ఇప్పుడు ఐఎన్పిఆర్ ఎందుకు సార్? ఐఎన్పిఆర్ అంటే సార్ ఐఎన్పిఆర్ మాకు